హలో ఎవ్రీవన్. ఏపీలో వ్యవసాయ శాఖలో ఫీల్డ్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. కాబట్టి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఏమిటి, ఎంపిక విధానం ఏమిటి, జీతం ఎంత ఇస్తున్నారు, ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం ఏమిటి, అంటే ఇక్కడ మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. కాబట్టి ఇంటర్వ్యూ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు, టైమింగ్స్ ఏమిటి, ఇలాంటి డీటెయిల్స్ మొత్తం కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకొని సో మీరు కూడా అయితే డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. సో ఇక్కడ మీరు ఇప్పుడు గమనించి నోటిఫికేషన్ అఫీషియల్ గా మనకి సో ఇక్కడ మీరు క్లియర్ గా గమనించవచ్చు. ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా మనకి శ్రీ సత్యసాయి డిస్టిక్ నుంచి అమ్మా. ఓకేనా, ఇక్కడ ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారో కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీకు ఏదైనా డీటెయిల్స్ ఏదైనా డౌట్స్ ఉంటే మీ యొక్క ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మనకి క్లియర్ గా టేబుల్ ఫార్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్ లో ఫీల్డ్ టెక్నికల్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. కేవలం 4 పోస్టులు అయితే ఉన్నాయి. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే మీకు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అమ్మా. కాబట్టి ఈ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా అయితే డైరెక్ట్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చును. జీతం చూసుకుంటే మీకు క్లియర్ గా పర్ మంత్ సాలరీ 18,500 ఇస్తామంటున్నారు. మీకు డేట్ అండ్ టైం క్లియర్ మెన్షన్ చేశారమ్మా. అంటే మీకు ఇంటర్వ్యూ అనేది ఈ మంత్ 23వ తేదీన ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు మార్నింగ్ 10:30 AM కి. ఓకేనా, మరి వెను అంటే ఎక్కడ కండక్ట్ చేస్తున్నారంటే ఇక్కడ చూడండి మనకి అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ కదిరి శ్రీ సత్యసాయి డిస్టిక్ అమ్మ. ఇది అడ్రస్. ఈ అడ్రస్ లో మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. డ్యూరేషన్ చూసుకుంటే మీకు ఈ ఉద్యోగాలని కాంట్రాక్ట్ బేసిస్ కింద ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు. కాబట్టి మీకు ఫ్రమ్ డేట్ ఆఫ్ జాయినింగ్ 31/03/2025 కాబట్టి మీరు జాబ్ లో జాయిన్ అయిన రోజు నుంచి మీకు నెక్స్ట్ ఇయర్ అంటే 2025 మార్చ్ 31 వరకు మీరైతే మీ యొక్క ఉద్యోగంలో అయితే కొనసాగించవచ్చు అని క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మరింత డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇక్కడ చూడండి మీకు అదర్ టర్మ్స్ అండ్ కండిషన్ కూడా క్లియర్ మెన్షన్ చేశారు. ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రం అప్లై చేసుకోవచ్చు అనేసి. నో టీఏడిఏ. ఓకే, కాబట్టి మీకు టీఏడిఏ అనే అలవెన్సెస్ కూడా ఇవ్వకపోవచ్చు అని క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ మీకు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కొన్ని మీ దగ్గర ఉన్నటువంటి సెల్ఫ్ పార్టిసిపేట్ డాక్యుమెంట్స్ అంటాం కదా, అంటే ఇక్కడ చూడండి ది ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ అపేరింగ్ ఫర్ ది ఇంటర్వ్యూ needed to bring biodata with the latest color passport size photograph and all original certificates for verification and one set of attached xerox copies. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, అదేవిధంగా క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కానీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ, సో ఇంకా మీ దగ్గర ఎక్కడైనా ఎన్సీసీ కానీ, ఎన్ఎస్ఎస్ కానీ, స్పోర్ట్స్ సర్టిఫికేట్ అంటారు కదా, సో వాటి అన్నిటి కూడా ఒక సెట్ జిరాక్స్ కాపీస్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒరిజినల్స్ కాపీస్ కూడా మీరే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఇక్కడ వెరిఫికేషన్ ఉంటుంది. వెరిఫికేషన్ చేసి ఆన్ ది స్పాట్ లో మీకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఈ డాక్యుమెంట్స్ అయితే అన్ని కూడా తీసుకుని వెళ్ళండి. ఇక్కడ మనకు అప్రూవల్ రావడం జరిగింది క్లియర్ గా. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ నుంచి మనకి కదిరి నుంచి. సో తర్వాత ఇక్కడ చూడండి మనకు ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడే మీరు ఈ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి నోటిఫికేషన్ రియల్ ఫేక్ అనేసి కూడా కనుక్కోండి. ఓకేనా, కనుక్కొని నాకు అది కామెంట్ చేయండి. నోటిఫికేషన్ రియల్ ఫేక్ అనేసి. సో 100% ఇది రియల్ అమ్మా. ఎందుకంటే నాకు అప్డేట్ వచ్చింది కాబట్టి నేను మీకైతే చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఇన్ఫర్మేషన్ వస్తేనే కదా నేను కొంత ఇన్వెస్టిగేషన్ చేసి కొంత రీసెర్చ్ చేసి మీకు రియల్ ఫేక్ అని కనుక్కొని నేను మీకు అయితే వీడియో అయితే చేస్తున్నాను. సో ఫేక్ వీడియోస్ అంతా మన ఛానల్లో ఉన్న ఓన్లీ జెన్యూన్ వీడియోస్ అయితే ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి మీకు డైరెక్ట్ గా వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వీళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. సో ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం కూడా నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటున్నాను. సో ఏదైనా మిస్ అయింటే కింద కామెంట్ చేసి నేను మీకు అయితే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ ఇస్తాను. అక్కడ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఇంకోసారి చెక్ చేసుకుని మీరైతే డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళండి. అదేవిధంగా మీరు లోకల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా సెండ్ చేయండి అమ్మా. ఎందుకంటే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇలాంటి ఇంకొన్ని జాబ్స్ అప్డేట్స్ కోసం అయితే మీరు కింద కామెంట్ సెక్షన్ నేను మీకు అయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను, వాట్సాప్ ఛానల్ ఇచ్చాను. వాటి మీద క్లిక్ చేసి వాటిలో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇది వీడియో. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.